చెయ్యని తప్పుకు నాపై ఆరోపణలు గత 2 ఏళ్లుగా వేస్తున్నారు. నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారు. అసలు లేడీస్తో సంబంధాలు హీరోయిన్స్తో అంటగట్టారు. ఇదంతా కూడా కావాలని నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తారు తప్ప నాకు ఎలాంటి తప్పు చేయలేదు, నాకేం తెలియదు అంటారు. సంసారి సందిరే వెంటనంటే యువత పోయి రచ్చెక్కిందంటే ఆ మాటలు మాట్లాడకుండా ఆ లుచ్చాన కొడుకు మాట్లాడితే మీరేందే మాట్లాడేది నాకు అర్థం కాదు. మీకేమన్నా మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోండి. ఇవన్నిటి మీద ఎందుకు వేయించాడని అడుగుతున్నా. ఫోన్ ట్యాపింగ్ చేసి మరి చేయండి. వీళ్ళందరూ ఎందుకు విచారణ జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు పిలిచేది? ఇప్పటికీ 600 మందిని పిలిచారు కదా. ఫోన్ ట్యాపింగ్ మీద జరిగింది, మీరు ఏంటిదని పిలిచిందా లేదా? అది మేమెందుకు చెప్తున్నాం? ప్రభుత్వ అధికారులే కదా, చిట్టు అధికారులే కదా, దానికి ఒక కమిషన్ వాళ్ళే కదా మీకు మీద విచారణ చేసింది. వేరే వాళ్ళు కాదు కదా, ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా విచారణ చేసేది. కాబట్టి నువ్వు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు అని అడుగుతున్నా. దాని మీద ఎందుకు విచారణ చేయించావు? దాని మీద ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయించావు? రెండవది జ్యువెలర్స్ వాళ్ళ మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించావు చెప్పు. అదేవిధంగా ఈ సినిమా హీరోల మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించారు? జ్యువెలర్ షాప్ వాళ్ళ మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించావు? బిల్డర్ల మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించావు? జడ్జి మీద ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయించావు? ఇదంతా తప్పు కదా. అదేవిధంగా సినిమా హీరోయిన్ల మీద, కొత్తగా వచ్చిన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన సినిమా హీరోయిన్ల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళకు దుబాయ్కి తెప్పించుకొని, ఢిల్లీకి తెప్పించుకొని, ఇటు హైదరాబాదు పార్క్ హోటల్కి తెప్పించుకొని, అటు ఢిల్లీ హోటల్కి తెప్పించుకొని, ముంబై హోటల్కి తెప్పించుకొని వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళు వాడుకున్నది వాస్తవం కాదా? ఇవన్నీ నువ్వే చేసినావు కదా. 100 కోట్లు వసూలు చేసి ఉండండి. జ్యువెలర్ షాపులను గోల్డ్ వాళ్ళు వ్యాపారం చేస్తే మీరు ఎట్లా చేస్తున్నారు, మీ మొత్తం రికార్డ్ అంతా నా దగ్గర ఉన్నదని చెప్పి వాళ్ళని పిలిపించుకొని బ్లాక్మెయిల్స్ 100 కోట్లు వసూలు చేశాడు. కాంట్రాక్టర్ల మీద వాళ్ళ ఫోన్ రికార్డ్ చేసి వాళ్ళ మీద 100 కోట్లు వసూలు చేశాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద 100 కోట్లు వసూలు చేశాడు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి. ఇదంతా కరెక్టేనా? జడ్జి కుటుంబం మీద కూడా, జడ్జీల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తారు ఎవరన్నా? ఈ రాష్ట్రంలో హాస్పిటల్ ఉన్నటువంటి డాక్టర్లవి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడు. అంటే ఇంత దుర్మార్గంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారా? ఇవన్నీ చేశావు కదా. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. వాస్తవాలు ఇంకోటి కాదు. కవిత భర్త మీదనే ఫోన్ ట్యాపింగ్ చేయించాడు. నీ సొంత చెల్లినే చెప్పింది కదా, నా భర్త ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగింది అని చెప్పింది కదా. ఇంతకన్నా రుజువు ఏం కావాలి? విచారణ జరుగుతుంది. చట్టానికి అందరూ సమానమే. అరే లుచ్చానా కొడుక ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. అందరి మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య ఖచ్చితంగా తీసుకుంటాం. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియల్ స్టోరీ. ఇది 2 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. సిట్ 1, సిట్ 2 ఇదంతా కాదు డైవర్షన్ కోసం అని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏది డైవర్షన్ కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సీరియల్ స్టార్టింగ్ నుంచి చూడాలి ప్రజలు. సీరియల్ మొదటి నుండి చూస్తేనే 1, 2, 3 ఎపిసోడ్లు ఉంటాయి కదా. ఎపిసోడ్లు అన్నీ ప్రజలు చూడాలి. ఆ సీరియల్ మొత్తం చూస్తేనే ఎండింగ్ ఉంటుంది. ఎండింగ్లో గప్పుడు అర్థమవుతుందా, ఓహో ఇట్లనా సీరియల్ సారాంశం అంత అర్థం కావాలి కదా. డైరెక్ట్ నేను సీరియల్ తీసినంటే ఎడ్డింగ్ వస్తుంది. ఆ ఎడ్డింగ్ చూస్తే మనకి ప్రజలకు ఏమర్థమవుతుంది? అది అర్థం కాదు. సీరియల్ మొత్తం చూసి సీరియల్ మొత్తం చూసిన తర్వాత ఎండింగ్ ఉంటుంది కదా, అప్పుడు దాని సారాంశం అంతా తెలుస్తుంది. ఎండింగ్ ఉంటుందా? 100% ఎండింగ్ ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు చట్టపరమైన చర్య తీసుకుంటాడు. కేటీఆర్ అంటూ జైలుకు పంపడం తప్పదు. అది గుర్తుపెట్టుకో. మనం కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, నా కొడుకులను ఖచ్చితంగా జైలుకు పోతారు. దాని మీద విచారణ జరుగుతుంది. అబ్బా దాంట్లో ఏమున్నది? ఖచ్చితంగా. ఇదే సందర్భంగా మాట్లాడుతాను. కేసీఆర్ ఒక ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు, దాంతో పాటు సరే ఒక పెద్ద టాలెస్ట్ పర్సనాలిటీ. ఆయనను ఒకవేళ పార్టీ నాయకుడు కేసీఆర్ను అరెస్ట్ చేసే పరిస్థితి ప్రభుత్వం అనుకుందా? ఎందుకు ఉండదు? ఏమైనా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఏంది? ఈ దేశానికి స్వతంత్ర సమయం లేకుంటే ఎక్కడ నిజాం గిట్ట పుట్టిండా ఏంటో ఏమన్నా పెద్ద కథ, పెద్ద ఆయన చరిత్ర మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకు తెలియని ఏం కాదు. ఏంటి ఎందుకు చేయొద్దు అంటే ఎస్సీల కోటి, ఎస్టీల కోటి, బీసీల కోటి, మైనార్టీల కోటి న్యాయం ఉంటుంది. ఈ దొరకో న్యాయం ఉండాలా? చట్టం అంటే అందరికి సమానమే కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, దాంట్లో డౌట్ లేదు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే, తెలంగాణ ఉద్యమకారుడు కాదు. టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు 2001లో. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, హరీష్ రావు కాడ నుంచి మంత్రులు.
కేంద్ర మంత్రి ఈయన ఎంపీగా గెలిచిండు. ఎంపీ నుండి కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో కేసీఆర్ కేంద్ర మంత్రి. ఓకే, ఇక త్యాగం ఎక్కడిది? ఇంకా ఉద్యమం ఎక్కడిది? త్యాగం ఎక్కడిది? ఎప్పుడు త్యాగం అంటారు? తెలంగాణ కోసం పార్టీ పెట్టుకొని తెలంగాణలో పోటీ చేయకుండా ఉండి దాన్ని త్యాగం అంటారు. తెలంగాణ కోసం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబంలో ఉన్న జట్టే దాన్ని త్యాగం అంటారు. లేకుంటే కేసీఆర్ గిట్ట ఇక చచ్చిపోయిండు అని అనుకుంటే తెలంగాణ కోసం త్యాగం చేసినాను. కేటీఆర్ కుటుంబంలో ఉన్న జట్టే దాన్ని త్యాగం అంటారు. పోనీ వీళ్ళందరూ పోయి జైల్లో ఉంటే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కేటీఆర్ అంటాడు జైల్లో ఉండి ఓ 6 నెలలు ఆడాది జైల్లో ఉండేస్తే అరే తెలంగాణ కోసం త్యాగం చేసినాడు. త్యాగం అంటే ఏందో చెప్పాలి. దొంగ దీక్ష పట్టిండు. ఆ దొంగ దీక్ష పట్టింది మేము కూడా ఉద్యమంలో ఉన్నాం కదా. మందకిష్ట ఉన్నా, నేనున్నా, డాక్టర్ గోపీనాథ్ ఉండు, ఖమ్మం గోపీనాథ్, ఆయన పరీక్షలు చేసిన ఆయన తీసుకుపోయి హాస్పిటల్ అయితే పొద్దున్నే అర్జెంటుగా ఇడ్లీ వడ పెట్టిండు, జ్యూస్ తాగిచ్చాడు, దొంగ దీక్ష చేశాడు. ఇంకా త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే చెప్పాలి. తెలంగాణ కోసం వాళ్ళు రాజకీయ అంటే ఎలక్షన్లలో పోటీ చేయకుంటున్నారా? 2004 నుంచి 2014 దాకా పోటీ చేయకుంటున్నారా? తెలంగాణ వచ్చేదాకా మేము పోటీ చేయమని గిట్ట చెప్పిర్రా? మరి జరగలేదే. మరి ఇక త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంది? త్యాగం అంటే దానికి ఉండాలి కదా రీజన్. పోనీ కేసీఆర్ ఏమన్నా జైలుకి గిట్ట వేయండి, 6 నెలలు జైలుకి పోయి వచ్చిండు, అరే తెలంగాణ కోసం త్యాగం చేసిండు. కేటీఆర్ అంటాడు 6 నెలలు జైల్లో ఉన్నాడంటే దానికి తెలంగాణ కోసం త్యాగం చేసిరే వాళ్ళు. మరి అది కదా. మరి తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఉండడానికి వచ్చిండా? దాన్ని చెప్పండి. మరి త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే చెప్పాలి కదా. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, మైనార్టీలు. వాళ్ళ త్యాగం అంటారు. తెలంగాణ కోసం 80 రోజులు 3 నెలలు 4 నెలలు 5 నెలలు జైల్లో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రవి కావచ్చు, రాజారాం కావచ్చు, ఇంకా చాలామంది విద్యార్థులు. వాళ్ళ త్యాగం అంటారు. తెలంగాణ కోసం కొట్లాడి లాఠీ దెబ్బలు తిని నడి రోడ్డు మీద లాఠీ దెబ్బలు తిని పండబెట్టి తొక్కిర్రు. మాది త్యాగం అంటారు. త్యాగం అంటే ఏంటి? ఎలక్షన్లలో ఏ పార్టీకి అంటిపెట్టుకోకుండా 2008 నుంచి 2014 దాకా ఏ పార్టీకి రాజకీయాలకు సంబంధం లేకుండా ఉద్యమం చేసినాం. తెలంగాణ సాధించేదాకా నిద్రపోకుండా ఉద్యమం చేసినాం. ఆనాడు అన్ని పార్టీలను ఏకం చేశాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏకం చేశాం. కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి తీసుకొచ్చాం. దాన్ని త్యాగం అంటారు. చంద్రబాబు నాయుడు గారితో లేకెప్పించాం, జగన్ గారితో లేకెప్పించాం. దాన్ని త్యాగం అంటారు. త్యాగం అంటే ఏంటి? తెలంగాణ కోసం త్యాగం చేసింది మేము. తెలంగాణ త్యాగం చేసింది కాదు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా వ్యవహారం చేసిండు. పార్లమెంటుకు 2000 ఇంకొక విషయం కూడా చెప్తున్నా, 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ పార్లమెంటుకే పోలేదు. పార్లమెంట్లో మాట్లాడే తెలంగాణ గురించి 2009 నుంచి 2014 దాకా పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేసి నేను తెలంగాణ వచ్చేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు అని అన్నాడా? జరగలేదే. ఇంకా త్యాగం అంటే ఏంది? ఎవడు కూడా త్యాగం అన్న గాడి కొడుకు. త్యాగం అంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడైనా త్యాగం చేసిందంటే చెప్పు అందుకుని కొడతారు. అది గుర్తుపెట్టుకోవాలి.